మంచి అరోమేటిక్‌గా, చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే పచ్చిరొయ్యల పులావ్. అస్తమానం బిర్యానీలు ఏం చేస్తాం చెప్పండి? అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తేనే కదా టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో, ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు లేదా ఏదైనా అకేషన్ అప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేశారనుకోండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అస్సలు లేట్ చేయకుండా ఈ పులావ్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికన్నా ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ ఐషు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో తక్కువ టైంలో అయితే అయిపోతుంది. దీనికోసం ముందుగా పచ్చి రొయ్యలను అయితే తీసుకున్నాను. ఇవి నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నానండి. క్లీనింగ్ చేసేసిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని అయితే మగ్గించుకొని, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని అయితే తెచ్చుకున్నాను. ఇలా చేయడం వల్ల స్టోర్ ఉంటుంది. సో, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 ½ స్పూన్ వరకు కొబ్బరి తురుము వేసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు 5 వరకు వేసుకున్నాను. 1 స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకున్నానండి. వీటితో పాటుగా కొద్దిగా పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వాష్ చేసుకొని దీంట్లోకైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గసగసాలు ఉన్నాయి కాబట్టి అవి త్వరగా గ్రైండ్ అవ్వవు. సో, టైమ్ టేకెన్ ప్రాసెస్ అండి. కొంచెం మంచిగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న పాత్రనైతే పెట్టుకోవాలి. నేను కుక్కర్‌నైతే పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్‌నైతే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్‌గా తీసుకొచ్చుకున్న పచ్చి రొయ్యలను వేసి పసుపు, ఉప్పు, కారం వేసుకొని అయితే ఫ్రై చేసుకొని తీసేయాలండి. సో, నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేయలేదు. పచ్చి రొయ్యలను తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ సామాన్లనైతే వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాపత్రిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా చీరుకున్న 2 వరకు ఉల్లిపాయలు, 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్‌లో. ఈ పులావు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో తక్కువ టైంలో చాలా సింపుల్‌గా ఎవరైనా చేసుకునేలా అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. డిఫరెంట్‌గా తినాలి అని అనుకుంటాం కదండీ! సో, అప్పుడు ఇలాగ ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. చూసారు కదా! ఈలోపు మన ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్‌లోకి అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండీ మసాలా పేస్ట్. దీనినైతే వేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మగ్గించుకోవాల్సి ఉంటుంది. సో, అడుగు పట్టేస్తూ ఉంటుందండి. ఎందుకంటే కొబ్బరి, గసగసాలు ఉన్నాయి కాబట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా అన్నింటిని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. సో, చూసారు కదా! ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి రొయ్యలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి నేను సోనా మసూరి రైస్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు దీంట్లోకి బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, చిట్టి ముత్యాలైనా వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. రైస్‌ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అనేది డ్రైన్ ఔట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకైతే యాడ్ చేసుకున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి రైస్‌కి పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, నేను 1 ½ గ్లాస్ వరకు రైస్‌నైతే తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్‌తో 3 గ్లాసెస్ వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్ దీంట్లోకి హాట్ వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వచ్చి చాలా బావుంటుంది చూడ్డానికది. ఇంకొకటండి, రైస్ అనేది బాగా పాతదైతే కనుక ఇంకొక పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బబుల్ వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఈ పులావ్‌కి మంచి ఫ్లేవర్‌ని ఇచ్చే సీక్రెట్ మసాలా అండి. ఇవి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే జాపత్రి కొద్దిగా ఫ్రై చేసుకొని అయితే వేసుకోవాలి. ఇది ఏ బిర్యానీలోకైనా చాలా బావుంటుందండి. మంచి ఫ్లేవర్‌ని అయితే ఇస్తుంది. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి సో, నేను ఇలా రోల్లో అయితే దంచుకుంటున్నాను. ఎక్కువగా తీసుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు. మంచి పౌడర్‌లా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ లోపుగా మన రైస్ కూడా కుక్ అయిపోయింది. చూసారు కదా! చాలా బాగా అయితే కుక్ అయింది. వాటర్ అది కూడా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. అయిపోయిందనుకుంటున్నారా? ఇంకా లేదండి. మనం దంచుకున్న మసాలా పొడిని ఫైనల్‌గా ఇప్పుడైతే వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యినైతే వేస్తున్నాను. బిర్యానీకైనా, పులావ్‌కైనా నెయ్యి వేస్తే ఆ అరోమా అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కదండీ! సో, మూత పెట్టుకొని మరొక్క 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. ఒక్కసారి మూత తీసి ఆ స్మెల్ చూసేసరికి అబ్బా! చాలా అంటే చాలా బావుందండి. ఘీ ఫ్లేవరు, మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి పులావ్ అయితే మంచి స్మెల్ ఒస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను నేనైతే. దీనిని వేడి వేడిగా తింటే దీనికి కాంబినేషన్‌గా రైతా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చెప్పనక్కర్లేదు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేస్తారనైతే కోరుకుంటున్నాను. పక్కనే హైప్ పాయింట్స్ కూడా ఉంటాయి. కొంచెం ఇచ్చేసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.